హిందువుల పవిత్ర తీర్థయాత్రల్లో అతి క్లిష్టమైన యాత్ర చార్ధామ్. ఈ యాత్రలో హిమాలయ పర్వతాల్లో ఉండే 4 పవిత్ర పుణ్యక్షేత్రాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లకు భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మరి హిమాలయాలంటేనే నిమిషానికి ఒకలాగా మారిపోయే వాతావరణం. వీటిని తట్టుకొని యాత్రను చేయడం భక్తులకు సాధ్యమేనా అంటే అవునని అంటుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంతటి క్లిష్టమైన యాత్రనైనా ఇష్టంగా చేయించగల సాహసం తమకుంది కనుకే దాదాపు 25 ఏళ్లుగా లక్షలాది మంది భక్తులని సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్లి రాగలుగుతున్నారు అని చెప్తున్నారు ఆర్వీ కంపెనీ చైర్మన్ రమణ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వీ రమణ గారు. వారితో మాట్లాడి ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సార్, ఈ చార్ధామ్ యాత్ర అనగానే భక్తులు ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎలా వెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఈ చార్ధామ్ యాత్రకి ఎందుకు సార్ ఇంత స్పెషాలిటీ ఏంటి, దీనికి ఉన్న విశిష్టత ఏంటి? మీ మాటల్లో చెప్పారు కష్టమైనటువంటి యాత్ర అంటే. అసలు చార్ధామ్ యాత్ర హిమాలయ పర్వతాలలో ఉండి కష్టమైనటువంటి యాత్ర, కానీ చాలామంది భక్తులు వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే అది ఒక దైవ భూమి, దేవతల చేత సంచరించబడేటువంటి భూమండలంలో ఎక్కడ ఉంది అంటే అది చార్ధామ్ ప్రదేశంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే 6 నెలల కాలం పాటు భక్తుల చేత అంటే మానవుల చేత 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడేటువంటి ప్రసిద్ధ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి దైవభూమిగా పిలువబడుతూ ఉన్నటువంటి ఈ చార్ధామ్ ఆలయాలను చెప్పచ్చు. సాధారణ పరిభాషలో చార్ధామ్ అంటే రామేశ్వరం, ద్వారకా, పూరి జగన్నాథ్, బద్రీనాథ్. కానీ వాడుక పరిభాషలో చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 ఆలయాలని ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుని రావడాన్ని చార్ధామ్ యాత్రగా మనం పిలుస్తూ ఉన్నాం. ఎంతో క్లిష్టమైనటువంటి యాత్ర అని తెలిసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు, లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం మే మాసం మొదలైందంటే చాలు 6 నెలల కాలం పాటు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తూ చార్ధామ్ యాత్రలో విపరీతమైనటువంటి రద్దీ, చార్ధామ్ యాత్రలో ట్రాఫిక్ జామ్స్, చార్ధామ్ యాత్రలో భక్తుల కష్టాలు అని చెప్పేసి మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. అంటే ఏ ఒక్క భక్తుడిని కూడా ఆ కష్టం అనేది ఆపలేకపోతూ ఉంది. కారణం అక్కడ ఉన్నటువంటి ఆలయాలకు ఉన్నటువంటి విశిష్టత. మొదటిది యమునోత్రి ఆలయం, సాక్షాత్ యమునా నది జన్మస్థానం. రెండవది గంగా నది జన్మస్థానం అయినటువంటి గంగోత్రి ఆలయం. మూడవది జ్యోతిర్లింగ క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, సాక్షాత్ పాండవుల చేత నిర్మించబడినటువంటి ఆలయంగా పిలువబడుతూ ఉంటూ ప్రతి సంవత్సరం దేశ ప్రధాని సైతం ప్రతి సంవత్సరం ప్రారంభోత్సవానికి మొదటి రోజు వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం కేదార్నాథ్ ఆలయం. మరొక ఆలయం బద్రీనాథ్ ఆలయం. నరుడు నారాయణుడు ఇరువురు కూడా కలిసి తపస్సు చేసేటువంటి క్షేత్రం. పైగా పితృదేవతలకు సంబంధించినటువంటి తీర్థ కార్యక్రమాలు ఏవైతే చిట్ట చివరిగా ఏ ప్రదేశంలో అయితే చేస్తే ఇంకా మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళందరూ కూడా పుణ్యతీర్థాలు ఆశ్రయిస్తారు అని నమ్మి భావించేటువంటి ఏ క్షేత్రం అయితే ఉందో అదే బద్రీనాథ్ క్షేత్రం. ఈ 4 క్షేత్రాలు కూడా దేశ భూభాగంలో దేశ ఆధ్యాత్మికమైనటువంటి స్రవంతిలో ఎంత ఇంపార్టెన్సో మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రతి సంవత్సరం అక్కడికి లక్షలాదిగా తరలి వెళ్తూ ఉన్నారు. కానీ వాతావరణ పరిస్థితులు, హిమాలయ పర్వత శ్రేణులు, 10,000 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయడం, వెళ్ళేటువంటి మార్గం క్లిష్టంగా ఉండడం, అకామిడేషన్ లాంటి సదుపాయాలు అల్పంగా ఉండడం, ఇటువంటి కారణం చేత కొద్దో గొప్ప ఇబ్బందులు మనకు తలెత్తుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుంటూ ప్రభుత్వం వారు అండ్ మాలాంటి ఎన్నో ట్రావెల్ సంస్థలు ప్రజలకి అవసరమైనటువంటి సర్వీసులను అందించడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చార్ధామ్ యాత్రకు సంబంధించి మీ ద్వారా ఇవాళ తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనం ముందుగా తెలియజేసేటువంటి అంశం ఏంటి అంటే క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి యాత్రలుగా పేరుగాంచినటువంటి చార్ధామ్, మరొక యాత్ర అమర్నాథ్, మరొక యాత్ర కైలాష్ మానస్ సరోవర్. ఈ 3 యాత్రలు కూడా చాలా క్లిష్టం. కానీ ఈ 3 యాత్రలు కూడా భారతీయ హైందవ సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి యాత్ర. ప్రతి ఒక్కరు కూడా వీటిని చేయాలి అని చెప్పి పరితపిస్తూ ఉంటారు. అటువంటి ఈ యాత్రలకు సంబంధించి ప్రభుత్వం వారు కూడా కొన్ని రకాల నియమ నిబంధనలను ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగానే మనం అక్కడికి వెళ్ళేటువంటి విధంగా. ఎందుకంటే భగవంతుని చూడడానికి మనం వెళ్ళాలి, కానీ మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు అన్నటువంటి ఆలోచనతో
అక్కడ ఉన్నటువంటి స్థానిక కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా కొన్ని గైడ్లైన్స్ని యాత్రులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు చార్ధామ్ యాత్రకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. యమునోత్రి వెళ్ళాలన్నా తప్పనిసరిగా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బద్రీనాథ్ వెళ్ళాలన్నా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. గంగోత్రి వెళ్ళాలన్నా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కేదార్నాథ్ అంటే 4 ప్రదేశాలకి తప్పనిసరిగా చార్ధామ్ రిజిస్ట్రేషన్ 2025 అన్నది మనం చేయించుకోవాలి. కాబట్టి అది ఇవాళ ప్రారంభమైంది. ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా చార్ధామ్ యాత్రకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి పర్యాటకుడికి, ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా కష్టమైనటువంటి యాత్రను సైతం ఇష్టమైనటువంటి యాత్రగా మలిచినటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. అందుకే దేశ పర్యాటక రంగానికి సంబంధించి చార్ధామ్ యాత్ర అంటే కేవలం తెలుగు వారికి మాత్రమే కాదు, నార్త్ ఇండియాలో సైతం ప్రతి ఒక్కరూ గుర్తించేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతిరోజు బ్యాచ్లను పంపిస్తూ వెళ్ళేటువంటి పర్యాటకులకు అందరికీ కూడా, భక్తులకు అందరికీ కూడా మార్గ మధ్యలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా 200 మంది సిబ్బందిని ఆ హిమాలయ పర్వత శ్రేణులలో ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉదయం అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం వరకు ప్రతి చోట కూడా తెలుగువారి ఆహార రుచులకు అనుగుణంగా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ దర్శనానికి ఎలా ఏర్పాటు చేయాలి, వాళ్ళ ప్రయాణానికి ఎలా ఏర్పాటు చేయాలి, ఇలా ప్రతి క్షణం కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తగిన శ్రద్ధాశక్తులతో పనిచేస్తూ వందలాది మందిని అక్కడ నియమించింది. కాబట్టి వేలాది మంది పర్యాటకులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా 2025 చార్ధామ్ వెళ్ళాలి అన్న ఆలోచన మీలో ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. వితౌట్ రిజిస్ట్రేషన్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ప్రతిరోజు వెళ్ళేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్యని ప్రభుత్వం వారు కుదించేసేశారు. ఎందుకంటే ఎక్కువ శాతం మంది వెళ్ళి ఆ హిమాలయ పర్వత శ్రేణులలో సరైనటువంటి వసతులు లేక ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా అని భావిస్తూ ప్రతిరోజు వెళ్ళేటువంటి ప్రయాణికులకి ఒక కట్ ఆఫ్ సంఖ్య అనేది నిర్ణయించారు. కాబట్టి రిజిస్ట్రేషన్స్ లేకుండా వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా చార్ధామ్ వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా సవివరంగా తెలియజేస్తూ ఉన్నా, వెళ్ళాలంటే ఒక్క నిమిషం కూడా ఇంకా ఆలస్యం చేయకండి. ఒకవేళ మీరు చేస్తే మీరు జూలై, ఆగస్ట్ మాసాలలో మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, చార్ధామ్ పరిసర ప్రాంతాలలో హిమాలయ పర్వత శ్రేణులు కాబట్టి ప్రతి సంవత్సరం జూలై మాసంలో, ఆగస్టు మాసంలో కుండపోతు వర్షాలు వస్తూ అక్కడ వెళ్ళలేటువంటి పరిస్థితి. కాబట్టి యాత్ర 6 నెలలు ఉన్నా మనకు అందుబాటులో కేవలం 3-4 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ముందస్తుగా ప్రణాళిక వేసుకొని చార్ధామ్ యాత్రలో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ సార్, ఆల్మోస్ట్ హిమాలయాల్లో చాలా ఎత్తైన ప్రదేశాల్లో చేయాల్సిన యాత్ర ఈ చార్ధామ్ యాత్ర అని చెప్తున్నారు. అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్ ఈ యాత్ర చేయాలి అంటే? తప్పనిసరిగా, ఎందుకంటే వెళ్ళేటువంటి మార్గం సంక్లిష్టంగా ఉంటుంది. వెళ్ళేటువంటి వాళ్ళకి వయసుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఆరోగ్యానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. పైగా ఎంతవరకు వెళ్తూ ఉన్నారు, ఎంతమంది వెళ్తూ ఉన్నారు, అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, వెళ్ళేటువంటి వెహికల్స్కి సంబంధించిన ఫిట్నెస్ ఉందా లేదా, వాటికి సంబంధించినటువంటి గ్రీన్ కార్డ్స్ ఉందా లేదా, ఇలా చాలా విషయాల్లో. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఉపద్రవం మనకు జరిగినా కూడా, ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మొదటిగా మనం ప్రశ్నించేది ప్రభుత్వాన్ని. అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వారు మనకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, మీ ఆరోగ్యాన్ని చూసుకోండి. ఈ వయసు నుండి 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే యాత్రకు రండి, మిగతా వారు ఎవరు కూడా యాత్రకు రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు ఇస్తూ పత్రికా ప్రకటనల ద్వారా యాత్రకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం వెళ్తే, మనము వెళ్ళేది భగవంతుని చూసి, అక్కడ ఉన్నటువంటి సాక్షాత్ పరమేశ్వరుడు, సాక్షాత్ మహావిష్ణువు, అదేవిధంగా యమునోత్రి, గంగోత్రి లాంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా చూసి రావాలి అంటే మాత్రం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ యాత్ర అనేది ఏ నెలలో మొదలవుతుంది సార్? ఎన్ని మంత్స్ ఉంటుంది టోటల్గా? ఈ సంవత్సరం ఏప్రిల్ చివరి మాసంలో మొదలవుతూ ఉంది. అదేవిధంగా నవంబర్ దీపావళి పండుగ పర్వదినం వరకు ఈ యాత్ర అందుబాటులో ఉంటుంది. పైగా మీ అందరికీ తెలియజేసే అంశం ఏంటంటే 2025 చార్ధామ్ యాత్రకి మరొక విశిష్టత ఉంది. ఎందుకంటే దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ప్రతి సంవత్సరం కూడా నదీ స్నానానికి అత్యంత విలువనిచ్చేటువంటి సమాజం భారతీయ సమాజం.
అది ఎంత గొప్పదో ఇటీవల కాలంలో కంప్లీట్ అయినటువంటి మహాకుంభమేళను మనం కళ్ళారా చూస్తాం. దేశ భూభాగంలో దాదాపు 50% పైచిలుకు ప్రజలు అక్కడికి వెళ్ళి పవిత్రమైనటువంటి పుణ్యస్నానాలు ఆచరించి పరితపించారు. కొన్ని కోట్లాను మంది ప్రజలు అక్కడికి వెళ్ళారు. అటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగి ఉన్నటువంటి మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరాలు రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పుష్కరాలలోనే అత్యంత విశిష్టమైనటువంటి పుష్కరాలు దైవ నదిగా పిలువబడుతూ అసలు భూభాగంలో మనకి ఎక్కడా కూడా కనిపించకుండా కేవలం బద్రీనాథ్ క్షేత్రంలోనే కనిపించేటువంటి ఒకే ఒక నది, దేశ భూభాగంలో అంతర్వాహినిగా ప్రవహించేటువంటి నది సరస్వతి నది. అలాంటి సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం మే 13 నుంచి మే 25 వరకు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఈ సరస్వతి నది మనకు ప్రత్యక్షంగా ఎక్కడ కనిపిస్తూ ఉంది అంటే భారతదేశం యొక్క చివరి విలేజ్ ఎక్కడ ఉంది అంటే మన విలేజ్. ఆ విలేజ్ బద్రీనాథ్ క్షేత్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ మనకు సరస్వతి నది కనిపిస్తుంది. ఆ సరస్వతి నది పుష్కరాల కోసం లక్షలాదిగా పర్యాటకులందరూ కూడా, భక్తులు అందరూ కూడా ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల దేశ చరిత్రలోనే ఇదొక అత్యంత విశిష్టమైనటువంటి సంవత్సరంగా మనం భావించవచ్చు. వాటన్నిటికీ కూడా చార్ధామ్ యాత్ర ఈ సంవత్సరం కారణమవుతూ ఉంది. అందువలనే ఇటీవల కాలంలో చార్ధామ్ వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. రిజిస్ట్రేషన్స్ ఇవాళ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయితే ఇప్పటికే చాలా డేస్కి, ముఖ్యంగా ఈ పుష్కరాలకు సంబంధించిన డేట్స్కి అన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ భక్తులు కూడా మనకి ఏవైతే ప్రభుత్వం వారు సూచిస్తూ ఉన్నారో, ఎటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా రావాలని చెప్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా తప్పనిసరిగా మనము ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం మీకు తెలియజేయాల్సింది, ప్రతి సంవత్సరం ఒక ఉద్యమంలాగా నేను ప్రతి మాధ్యమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా, కానీ ఫలితం మాత్రం శూన్యమవుతూ ఉంది. చాలామంది మోసపోతూ ఉన్నారు కేదార్నాథ్ హెలికాప్టర్కి సంబంధించి. ప్రతి ఒక్క వ్యక్తి చార్ధామ్ యాత్ర అంటేనే హెలికాప్టర్స్. ఎందుకంటే సౌకర్యవంతంగా యాత్ర చేయాలి అన్నటువంటి ఆలోచన, భావన ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అది తప్పులేదు. ఏ వీక్నెస్ అయితే మనకు ఉందో హెలికాప్టర్ ఎక్కాలి అని చెప్పేసి దాన్నే చాలా సంస్థలు సొమ్ము చేసుకుంటూ, ఎందుకంటే హెలికాప్టర్ అన్నది ఎలా దొరుకుతుందో మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఐఆర్సిటిసి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము ప్రతి రాష్ట్రంలో కూడా వివిధ మీడియా మాధ్యమాల ద్వారా కేదార్నాథ్ హెలికాప్టర్స్ సో అండ్ సో డేట్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు బుకింగ్ చేసుకునేటువంటి విధంగా ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము. కేవలం అందులో మాత్రమే మీకు వచ్చేటువంటి టికెట్స్ ఒరిజినల్ టికెట్, దాంట్లో మాత్రమే బుకింగ్ చేసుకోండి అని ఇంత స్పష్టంగా గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూ ఉన్నా చాలామంది సంస్థలు ఇవాళ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ పేరుగాంచినటువంటి సంస్థలు సైతం హెలికాప్టర్ ఇంక్లూడ్ చేస్తూ ప్యాకేజ్ ఇస్తున్నామంటే ఆశపడి కట్టేస్తూ ఉన్నారు. వాళ్ళు మీకు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, ఏ ఢిల్లీలోనో లేకపోతే హరిద్వార్లోనో లేకపోతే కేదార్నాథ్ బేస్ క్యాంపులు అయినటువంటి రాంపూర్లోనో సీతాపూర్లోనో గుప్తకాశీలోనో మీ చేతికి ఒక 6,000 రూపాయలు 7,000 రూపాయలు 8,000 రూపాయలు పాపం కొంతమంది గొప్ప వాళ్ళైతే ఆ డబ్బులు వాపసిస్తూ ఉన్నారు, మరి కొంతమంది అయితే అది కూడా ఇవ్వట్లేదు. హెలికాప్టర్ సంస్థలు మాకు ఇవ్వలేదు, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయినాయి, ఇలా ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్తూ మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితిని చాలామంది గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఎవ్వరికి కూడా హెలికాప్టర్ టికెట్స్ బుకింగ్ చేసేటువంటి, బ్లాక్ చేసేటువంటి రైట్స్ కానీ అవకాశం కానీ ఏ సంస్థకి లేదు. మీకు ఒకవేళ కావాలి అంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అంతేకాని ఇటువంటి విషయాల్లో ఎవరు కూడా ఆన్లైన్లో మోసపోవద్దు. లక్షలాది రూపాయలను ఇలా ప్రతి సంవత్సరం వేలాది మంది మోసపోవడం అనేది చూస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. 20 కిలోమీటర్లు సీతాపూర్ నుంచి కానీ రాంపూర్ నుంచి కానీ డోలీ, గుర్రాలు లేదా మనకు ఒకవేళ శక్తి సామర్థ్యాలు ఉంటే నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల కాలంలో అక్కడ రోప్వే వేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని దానికి సంబంధించిన బడ్జెట్స్ను కూడా రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి వింటూ ఉన్నాం. ఒక 2-3 సంవత్సరాలలో ఆ రోప్వే కార్యక్రమం కూడా పూర్తయిపోతే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 2025లో అన్న కనీసం కొంతమంది అయినా సరే ఈ మోసపూరితమైనటువంటి ప్రకటనలకి ఆసక్తి చూపించకండి అని చెప్పి మీ ద్వారా చాలామంది పర్యాటకులకి తెలియజేస్తూ ఉన్నా. రైట్ సార్, మీరు అన్నట్టు చాలామంది మోసపోతూనే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇస్తారు సార్ మీరు? ఏం లేదండి, ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో అతి తక్కువ పరిమాణంలో హోటల్స్, అతి తక్కువ పరిమాణంలో రవాణా సౌకర్యాలు ఉన్నటువంటి యాత్ర చార్ధామ్. సంవత్సరం మొత్తం ఉంటే చాలా రకాలైనటువంటి హోటల్స్ అన్నీ కూడా నిర్మాణం జరిగి
వచ్చేటువంటి యాత్రికుల్ని సాదరంగా ఆహ్వానించడానికి ఎక్కడ కూడా మనకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 6 నెలలు మాత్రమే ఉంటుంది. 6 నెలల్లో 2 నెలలు వర్షాల చేత నిండిపోయి ఉంటుంది. ఆ 2 నెలలు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందువల్ల మనకు ప్రత్యేకమైనటువంటి లగ్జరీ హోటల్స్ కానీ 3, 4, 5 స్టార్ హోటల్స్ కానీ అందుబాటులో ఉండవు. పైగా రవాణా సౌకర్యాలు ఎప్పుడు కూడా కొండ చర్యలు విరిగి పడుతూ పెద్ద వెహికల్స్ ఏవి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. చిన్న వెహికల్స్లోనే వెళ్ళాలి. మినీ బస్ లాంటి సౌకర్యాలు కూడా వేలాదిగా వందలాదిగా కొత్త బస్సులు ఎవరైనా తెచ్చుకున్నా కూడా వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా బిజినెస్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒక 2 నెలలు 3 నెలలు మాత్రమే ఉంటుంది. అందువల్ల వెహికల్స్ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ కొంచెం రాజీ పడి హిల్ స్టేషన్స్లో చేసేటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. ఇవన్నీ వాస్తవికత ఏది ఉందో అది మనం బాగా గమనించాలి. ఒకప్పుడు కష్టం అన్నాం, అసలు వెళ్ళకూడని యాత్ర అన్నాం, ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా ఎంతో కష్టపడి చార్ధామ్ ఎక్స్ప్రెస్ వే అని హైవేని ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కాస్తో కూస్తో కొద్ది రోజులు వెయిట్ చేస్తే రోప్వే లాంటి కార్యక్రమాల ద్వారా మరింత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంతో భక్తిభావంతో దైవభూమిగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రదేశంలో కాలు మోపితే చాలు మనకు జన్మధన్యమవుతుంది అని భావించేటువంటి సందర్భం నుంచి సౌకర్యాల కోసం 10 నిమిషాల్లో హెలికాప్టర్లు వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆలోచనతో చాలా మోసపూరితమైనటువంటి ప్రకటనలకి ఇవాళ ఏ సోషల్ మీడియాలు తీసుకున్నా కేదార్నాథ్ హెలికాప్టర్స్ అన్నా చార్ధామ్ హెలికాప్టర్స్ అన్నా టక్కున ప్రత్యక్షమవుతూ బుకింగ్ లాంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి వాళ్ళు అనేక రకాల బ్యాంకింగ్ సదుపాయాలు కల్పించి టికెట్స్ ఇస్తూ డమ్మీ టికెట్స్ ఎడిట్ చేసి ఇస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారు. ఎస్, కాబట్టి చార్ధామ్ యాత్రలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఈ టూర్లో సార్ మనం ప్రముఖంగా ఏ ఆలయాలను మనం సందర్శించవచ్చు అండ్ ఇక్కడ ఏ దేవతలు కొలువై ఉంటారు సార్? సాధారణంగా మనం చెప్పబడుతున్నటువంటి ఈ 4 ప్రదేశాలు ఎందుకంటే ఆశామాసి క్షేత్రాలు కాదు. వీటితో పాటు భారతదేశ భూభాగంలోని గంగా నది మొదటిసారిగా ప్రవహించేటువంటి ప్రదేశంగా పేరుగాంచేటువంటి రిషికేశ్లో అనేక రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా హరిద్వార్లో మా మానసాదేవి, మా చండీదేవి, మా అంజనాదేవి, భరతమాత మందిర్, హరిద్వార్కి జరిగేటువంటి ప్రతిరోజు సాయంకాలం గంగా హారతి ఎంతో దేదీప్యమానంగా జరుగుతూ ఉంటుంది. కాశీ తర్వాత అంత దేదీప్యమానంగా జరిగేటువంటి గంగా హారతి కార్యక్రమం హరిద్వార్లోనే జరుగుతూ ఉంటుంది. ఇలా వీటన్నిటితో పాటు చూసుకుంటూ మార్గ మధ్యంలో అనేక రకాల ప్రయాగ క్షేత్రాలు ఉన్నాయి. ఎక్కడైతే 2 నదుల సంగమ ప్రదేశాలు ఉన్నాయో వాటిని మనం ప్రయాగ అంటాం. దేవప్రయాగ, కన్నప్రయాగ, రుద్రప్రయాగ, సోన్ ప్రయాగ, ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి. కానీ అన్నిటినీ కూడా మనం పర్టికులర్గా ఆపి చూపిస్తామని మాత్రం చెప్పలేము. ఎందుకంటే సమయాభావం. చార్ధామ్ యాత్ర అంటేనే మినిమం 13 రోజులు ఉండాలి. ఇక్కడ కూడా ఈ విషయంలో కూడా చాలామంది మోసపోతూ ఉన్నారు. వారం రోజుల్లో చార్ధామ్ యాత్ర, నాకు ఉద్యోగం ఉంది, నాకు వ్యాపారం ఉంది, తక్కువ డేస్లో చూపిస్తారు. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? హిమాలయ పర్వత శ్రేణుల్లో 10,000 మీటర్ల ఎత్తులో బస్సు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు 200 నుంచి 250 కిలోమీటర్లు మించి యాత్ర ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు. కానీ వారం రోజుల వ్యవధిలో చార్ధామ్ యాత్ర చేస్తామంటే నమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నారు. 13-14 రోజులకు తక్కువ లేకుండా ఒకవేళ మనం డెహ్రాడూన్ నుంచి వెళ్ళినా కూడా మినిమం 12 రోజుల కాల వ్యవధి తీసుకున్నటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. ఈ కాల వ్యవధిలో కూడా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ఆలయాలను మాత్రమే చూడగలుగుతున్నాం. కానీ మార్గ మధ్యంలో వచ్చేటువంటి గుప్తకాశీ, సోన్ ప్రయాగు, రుద్రప్రయాగు, కన్నప్రయాగు ఇలాంటివి ఎన్నో ప్రముఖమైనటువంటి ప్రయాగ క్షేత్రాలతో పాటు జోషిమఠ్ లాంటి పుణ్యక్షేత్రాలను చూడలేకపోతున్న కారణం ఏంటంటే సమయాభావం. ఇలా ఎన్నో రకాలైనటువంటి అంశాలతో కూడినటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. ఇక్కడ మీరు ప్రతి విషయం బాగా గమనించేటువంటి పర్యాటకులు ఈ విషయంలో కూడా గమనించండి. ఎవరికి అనుభవం ఉంది, ఎవరికి అర్హత ఉంది, ఎవరు ఎలా చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మెట్రోపాలిటన్ సిటీ వరకు దక్షిణ భారతదేశంలోనే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చార్ధామ్ యాత్రకు పంపిస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతిరోజు కూడా పర్యాటకులను అనునిత్యం పంపిస్తూ 200 మంది సిబ్బందిని చార్ధామ్ కోసం కేటాయించిన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి ఒక్కసారి మనం కంపేర్ చేసుకుని ఏదో 5,000 రూపాయలు 10,000 రూపాయలు డబ్బులు తక్కువగా వస్తూ ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది అక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు, అటువంటి వాళ్ళ కోసం కూడా మేము చాలా సందర్భాల్లో సర్వీస్ చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలామంది కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. సార్, మీరు ముందు నుండి కూడా చెప్తున్నారు ఇది క్లిష్టమైన యాత్ర అని. సో మరి దానికి తగ్గట్టు అక్కడ ఎటువంటి సౌకర్యాలు మీరు కల్పిస్తారు సార్? ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు యాత్రికులకి? టీం మొత్తం కూడా అనునిత్యం, ఈవెన్ నేను కూడా ఒక 10-15 రోజులు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి.
అవి నిజంగా భక్తులకు అన్ని కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఇలా ప్రతి విషయంలో కూడా దగ్గరుండి ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసి వచ్చి పర్యాటకులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ చాలా ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. చాలా సందర్భాల్లో వెబ్సైట్ పని చేయక గ్రీన్ కార్డ్ లాంటి రిజిస్ట్రేషన్స్ లాంటివన్నీ కూడా ఆగిపోయి కొన్ని సందర్భాల్లో ఒక 5 గంటలు 6 గంటలు 7 గంటలు కూడా ప్రయాణికులు రోడ్డు మీద నిలబడేటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఎందుకంటే లక్షలాదిగా భక్తులు వెళ్ళేటువంటి పరిస్థితి, ఒక్కోసారి ప్రభుత్వ వెబ్సైట్లు కూడా సరిగా పనిచేయకపోయినా కూడా గంటల వ్యవధిలో మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు సిచ్యువేషన్కి అనుగుణంగా మనం అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకుంటూ వేలాది మందిని తరలించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తలు అనేవి మనం ఎంత తీసుకుంటూ ఉన్నా కూడా పర్యాటకులు కూడా అంతకి డబల్ వాళ్ళు కూడా సహకరిస్తేనే చార్ధామ్ యాత్ర ఫుల్ఫిల్ అవుతుంది. కానీ ఏదో మైదాన ప్రాంతంలో జరిగేటువంటి మదురై, రామేశ్వరం, కర్ణాటక, కేరళ, మైసూర్ ఇటువంటి యాత్రలు కాదు చార్ధామ్ యాత్ర అంటే. భక్తి భావంతో కొంచెం కష్టం అనిపించినా పరమేశ్వరుడు సాక్షాత్ బద్రీనారాయణను చూశాను అన్నటువంటి సంతృప్తితో వెళ్ళేటువంటి యాత్ర, తన జీవిత కాలంలో నాకు చాలు, ఈ అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు అని చెప్పేటువంటి యాత్ర. అందులో కూడా మరీ మోసపోకుండా మనము జాగ్రత్తలు తీసుకొని వెళ్ళగలిగితేనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అకామిడేషన్ లాంటివి అల్పంగా ఉంటాయి, మనమే చెప్పాం. చార్ధామ్ యాత్రలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కానీ లేదా కొన్ని పెద్ద సంస్థలు 6 నెలలు 7 నెలలు ముందుగానే బ్లాక్ చేస్తే తప్ప అకామిడేషన్స్ దొరకవు. చిన్న చిన్న అకామిడేషన్స్ ఉంటాయి. అటువంటి పరిస్థితులలో చాలామందికి అకామిడేషన్స్ కూడా దొరక్క మనం వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా కల్లారా చూస్తూ ఉంటారు. వాళ్ళ వెహికల్స్లో మనం చూసాం కుంభమేళలో ఎవరికైనా అకామిడేషన్స్ దొరికాయా, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ లేకుండా జరిగిందా, ఎన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందస్తుగా ప్రణాళిక వేసుకుంటే, ముందుగా ప్లాన్ వేసుకుంటే ఇవన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. అలా లేకపోతే కొంచెం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. వెంటనే మీరు వెళ్ళాలన్నటువంటి మీ ఆకాంక్షకి రూపం ఇవ్వవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు సార్ భక్తులు కూడా. సో కొంతమంది చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటారు, కానీ అక్కడున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా ప్రిపేర్ అయి ఉండాలంటారు సార్? ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా మా టీం, మా సభ్యులు అందరూ కూడా అంటే మా సిబ్బంది అంతా కూడా ముందస్తుగా వాళ్ళు ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఏ విధంగా రైన్ కోట్స్ తీసుకుని రావాలి, ఏ విధంగా డ్రెస్సెస్ తీసుకోవాలి, ఎలాంటి స్వెటర్స్ తీసుకోవాలి, ఇటువంటి అన్ని విషయాలు కూడా పర్టికులర్గా వాళ్ళకి ఒక వారం రోజుల ముందుగానే టచ్లోకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళ విషయంలో పెద్దగా భయపడాల్సిన పని లేదు. సార్ చాలా కొద్దిమంది చార్ధామ్ యాత్రని ఆపరేట్ చేస్తూ ఉన్నారు, అందులో మీ సంస్థ కూడా ఒకటి. వారికి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీరు ఎటువంటి స్పెషల్గా హాస్పిటాలిటీ కల్పిస్తున్నారు? సోషల్ మీడియా వేగవంతంగా మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో నేను కూడా చాలా సందర్భాల్లో చూస్తూ మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక అబ్బాయి పెడతాడు 13,000 రూపాయలకే చార్ధామ్ యాత్ర, నేను వెళ్ళొచ్చాను, మీరు కూడా వెళ్ళండి. మరొకరు చూపిస్తారు 10,000 రూపాయలకే చార్ధామ్ యాత్ర, మరొకరు చూపిస్తారు 25,000 రూపాయలకే చార్ధామ్ యాత్ర, మరొకరు చూపిస్తారు హెలికాప్టర్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలైనటువంటి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, కానీ వాస్తవం ఏంటి? 14 రోజుల యాత్ర, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత దూరం, ఎంత ప్రయాణం, విమాన టికెట్స్ ఎంతో మనకు తెలుసు. 14 రోజులకి ఎంత భోజన సదుపాయాలు ఖర్చు వస్తుందో మనకు తెలుసు. 14 రోజులకి చక్కటి అకామిడేషన్ కావాలంటే ఎంత కాస్ట్ వస్తుందో తెలుసు. ఇటువంటి వాళ్ళను చూసుకొని చాలామంది ఇలా ట్రైన్ ఎక్కేసేసి అక్కడికి వెళ్ళి హరిద్వార్, రిషికేశ్, డెహ్రాడూన్ నుంచి చార్ధామ్ వెళ్ళి మార్గమధ్యంలో వెహికల్స్ దొరక అక్కడేమి గవర్నమెంట్ సర్వీస్ ఉండదు ఈ యాత్రకు సంబంధించి. ప్రత్యేకంగా హరిద్వార్, రిషికేశ్ బేస్ క్యాంప్ నుండి చార్ధామ్ యాత్రకి ఒక వెహికల్, ఒక బస్సు కానీ, ఒక కార్ కానీ, ఒక ఇన్నోవా కానీ, ఒక టెంపో ట్రావెలర్ కానీ మనం హైర్ చేసుకొని వాటికి మళ్ళీ గ్రీన్ కార్డు ఉందా లేదా, డ్రైవర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, వెహికల్కి ఫిట్నెస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని యాత్ర బయలుదేరాలి. బయలుదేరేటప్పుడు అక్కడ మళ్ళీ అకామిడేషన్స్, ఫుడ్, ఇవన్నీ హిల్ స్టేషన్స్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆహార అలవాట్లు వేరు, మన ఆహార అలవాట్లు వేరు. ఇవన్నీ అక్కడ ఉన్నాయా లేదా, ఏదో సోషల్ మీడియాలో పెట్టి నేను 13,000కి యాత్ర ఇస్తున్నా అంటే వెళ్ళిపోవడం, హెలికాప్టర్ టికెట్స్తో యాత్ర ఇస్తున్నా అంటే వెళ్ళిపోవడం. అసలు కష్టం అనేది లేకుండా అక్కడికి వెళ్ళాలి తక్కువ ప్రైస్తో అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు. వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకొని ఎన్నో సంస్థలు ఇవాళ ఆన్లైన్ ఓపెన్ చేయగానే చార్ధామ్ అని మనం టచ్ చేయగానే వందలాదిగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటి, ఎవరు వెళ్ళారు వాటిలో, వాళ్ళు నిజంగా ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా చేశారు, వాళ్ళు నిజంగా తృప్తిపడ్డారా, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకోవాల్సింది. ఎందుకంటే మనం ఏది చెప్పడానికి లేదు, అందరూ కూడా విఘ్నులై వెళ్ళేటువంటి ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదన్నదే మన ఆకాంక్ష. కాబట్టి దానికి మీరు ఒకసారి చెక్ చేసుకొని
వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకుని చార్ధామ్ యాత్ర చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. సార్ అంటే అసలు ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఈ ప్యాకేజ్ అనేది, అలాగే కాస్ట్ కూడా ఎంత ఉంటుంది? 14 రోజులు మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం వయా ఢిల్లీ నుండి. అదేవిధంగా వయా డెహ్రాడూన్ నుంచి 12 రోజులకి యాత్ర కండక్ట్ చేస్తూ ఉన్నాం. వయా ఢిల్లీ అయితే 67,500, వయా డెహ్రాడూన్ అయితే 59,000. ఇందులో ఇంక్లూడింగ్ ఫ్లైట్స్, అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, అంటే అడిషనల్గా ఎక్కడ కూడా ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. హెలికాప్టర్ టికెట్స్ ఇందులో ఉండవు, ఎందుకంటే అది అవాస్తవం, నేనే చెప్తూ ఉన్నా. మీరు కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ, యమునోత్రి కానీ, గంగోత్రి కానీ నడవగల కెపాసిటీ ఉండి నడిచి వెళ్ళొచ్చు. ఇందులో కేవలం యమునోత్రి అండ్ కేదార్నాథ్ మాత్రమే మనం ట్రెక్కింగ్ చేయడానికి అవకాశం. మిగతా గంగోత్రికి డైరెక్ట్ బస్సులు వెళ్ళిపోతాయి, బద్రీనాథ్ క్షేత్రానికి డైరెక్ట్ బస్సులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎక్కడ వాటికి ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉండదు. చాలా తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నాం. ఎవరైతే ట్రావెల్ ఎక్స్పోలో మనం బుకింగ్ చేసుకుని ఉంటారో అటువంటి వాళ్ళకి డిస్కౌంట్ లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 60% ప్యాకేజెస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రతిరోజు ఫిక్స్డ్ డిపాజిట్స్ కండక్ట్ చేసే సంస్థ ఆర్వి ట్రావెల్స్. ఇంకా కేవలం 40% మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిలో మీరందరూ కూడా బుకింగ్ చేసుకొని 2025 ఒక చక్కటి చార్ధామ్ యాత్రకి, నేను చార్ధామ్ యాత్ర వెళ్ళేసి వచ్చానబ్బా, ఇంకొకరు ఎవరు వెళ్ళకూడదు అన్న పరిస్థితి నుంచి నేను చార్ధామ్ వెళ్ళొచ్చాను, ఇంకా నా తరపున 100 మందిని పంపిస్తాను, అంత మంచి ఏర్పాట్లు మాకు చేశారు అన్నటువంటి విధంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు ప్యాకేజీలు కల్పిస్తుంది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ సార్, ఈ చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? అండ్ మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే రైట్ టైం ఏంటి? మనము ఆర్వి ట్రావెల్స్కి సంబంధించిన నెంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్వి ట్రావెల్స్ కార్యాలయాలు తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, హైదరాబాద్, పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరులో కూడా అందుబాటులో ఉంది. మరికొద్ది రోజులలో ఒంగోలు, రాజమండ్రి, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో కార్యాలయం ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విధంగా ఆర్వి ట్రావెల్స్ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. కాబట్టి డైరెక్ట్ కార్యాలయాల ద్వారా కానీ లేదా ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఆర్వి ట్రావెల్స్కి కాల్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి డీటెయిల్డ్ ఇన్ఫో ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 2025లో చార్ధామ్ యాత్ర వెళ్ళాలి అనుకునే వారికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బెస్ట్ ఆప్షన్. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ కూడా బుక్ అయిపోయాయి. ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకుని చార్ధామ్ యాత్రకి సేఫ్టీగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం.